జరిగింది ఏంది ఏం చెప్తారు చెప్పండి. ఊర్లో కప్పించుకుని తీసుకొచ్చుకుంటే కొట్టించి సర్పంచ్ తలకాయ బల కొట్టించి కుట్లేపించి అదే కార్లు వేసుకుపోయి ఏరియా హాస్పిటల్ కుట్లేపించుకొని వచ్చి నాగపురం సర్పంచ్ గుండాల గంగ మాజీ సర్పంచ్ చెప్పిపోతే ఆయన సర్పంచ్ ఇంకోసారి కొట్టలు కానడు అయ్యాలో వదిలిపెట్టాం వదిలే పక్క పక్కన గెట్టు అని వదిలే వదిలిపెట్టాం మేము కూడా ఏమన్నా కేసులు పెట్టలే ఏది పెట్టలే. మళ్ళీ ఒకరోజు మొక్కన ఆయన అటుపోతే ఒకరోజు కొట్టిండు కొట్టినా ఎందుకు లేకుండా పక్క పక్కన ఎందుకు ఆయన వద్దులే అని ఊపుకున్నాం. ఆయన లేస్తే ఆయన ఆవులు ఊళ్ళో రాకపోవడం మా పొలాలు ఎన్ని టైం తింటూనే ఉంటాయి. ఒక 4 సంవత్సరాల గేదెలు వదిలిపెట్టిండు వదిలిపెట్టి ఒడ్లు మా పొలాలు తింటాం. మేము ఆయన ఏమో మేము చర్య తీసుకోలే ఎందుకులే అంటే పక్కన గెట్టు ఏం జరిగింది ఏందని చెప్పలేదు. మీరు హాస్పిటల్ పోయి మేము తీసుకురామని చెప్పి పంపించాం. ఎట్లా పంపించాం? మీకు దేనికోసం పంపించినాం? మరి ఇంకేమండి రోడ్ మీద కూర్చోండి. రోడ్ ఆబ్జెక్ట్ చేసి మీకు ఎవరు కప్పలేదు. ఆగడాలను అయిపోయి ఇంకేముంటుంది. పెద్ద మనిషి చూడే అంటాలే సార్ అది వదిలిపెట్టలే కదా కాసుకునే వాళ్ళం. ఆకలికి ఇష్టమైన వ్యక్తిని కొట్టిండు. మా నాయన సోయి లేకుండా పడిపోయాడు. నాకు పక్కన పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చి మా నాయనని చూస్తే పడిపోయాడు. మేము అదే ఆవేశంగా పోయి సత్యనారాయణ ఏంది కొట్టి ఏంది అంటే రారా మీ సంగతి ఏందో రారా చూసుకుంటా. ఆయనకు అంచెరులు నలుగురు ఆడ ఒక 4-5 ఆయన దగ్గర ఉండే మీరేంద్ర రారా అని కర్రలు పట్టుకొని రారా అంటారు. ఏందిరా మీరు మా నాయన్ని మా పొలాలకు వచ్చి కొట్టి మీరు మమ్మల్ని రా అంటారు. ఏందిరా రారా చూసుకున్నాం రారా మీరు మా పొలాలకి ఎందుకు వచ్చింది మా నాయన ఎందుకు కొట్టిండు మా నాయన సాగు కొట్టింది మీ సంగతి ఏంది నాకు తిట్టి మేము ఆయన మీదకి దగ్గరికి పోగాను. దగ్గరికి పోగానే వాళ్ళు రాళ్ళతో వేసిరు. మేము కూడా అదే ప్రయాణంలో వాళ్ళని కూడా మేము కర్రతో రాళ్ళతో చేయగలిగినాం. వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, మాకు దెబ్బలు తగిలినాయి. ఇక అంతల్లా 100 కాళ్ళకు ఫోన్ చేసిరు. మేము కూడా ఒకసారి చేసినాం. మళ్ళా వేరే అర్థం వచ్చిన అంచర్లు వాళ్ళు చేసిరు. సత్యనారాయణ గారిని వచ్చి పోలీసు వారు వచ్చినాక ఆయనకనే కూర్చున్నాం. మా ఆయన ఎందుకు కొట్టిరు ఏ తప్పు చేస్తే కొట్టిరా ఏ తప్పు చేస్తే కొట్టిరు అని